రెండవ అధ్యాయం. రెండవ సర్గ. రామలక్ష్మణులను చూసి భయపడిన సుగ్రీవుడు. ఈ విధంగా ఆ రాజకుమారులు రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా ఆశ్చర్యకరంగా మిక్కిలి అందంగా దేవతల్లాగా ఉన్న వారిని కొండ మీద ఉన్న సుగ్రీవుడు చూసి భయంతో చేష్టలుడిగి బాధపడసాగాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులు చూసిన వానరులకు వీరిని వాలిపంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. వెంటనే వారు దాక్కునే మతంగాశ్రమ గుహ దగ్గరకు పోయారు. పంపా నదికి ఉత్తరాన రామలక్ష్మణులు, దక్షిణాన సుగ్రీవాదులు ఉన్నారు. మనోహరమైన ఆకారం గల రామలక్ష్మణులను విల్లు బాణాలు ఖడ్గం ధరించగా చూసిన సుగ్రీవుడు సందేహించాడు. గుండెలు కొట్టుకున్నాయి అతడికి. ఇంకా ఎవరైనా వస్తున్నారేమో నలుదిక్కులా చూశాడు. ఎటు పరిగెత్తాలా అని ఆలోచించసాగాడు. నిప్పు దొక్కిన కోతిలాగా అయిపోయాడు. ఒకచోట నిలవలేకపోయాడు. ఏ పాపం ఎరుగని అన్నదమ్మలను చూసి తానున్న స్థలాన్ని వదిలి భయపీడితుడు శోకతప్తుడు అయ్యాడు. ఈ పర్వతం మీదే ఉంటే శాప భయం లేనందున వాళ్ళిక్కడికి వస్తారేమో అని భయపడ్డాడు సుగ్రీవుడు. ఇది విడిచిపోతే వాలి చంపుతాడేమని కూడా భయపడ్డాడు. తన తోటి వానరులను మంత్రులను చూసి ఇలా అన్నాడు: మంత్రులారా, శుభకర రూపం కలవారిని చూశారు కదా, వారెవరో ఏమో గాని నిజమైన మునులాగా లేరు. వంచడానికి నారచీరలు కట్టారు. ఎవరిని వంచడానికి ఇక్కడికి వచ్చారో నా మీద వైరం సాధించడానికి వాలి ఇక్కడికి రాలేడు. కాబట్టి ఎవరినో మనుషులను పిలుచుకుని వచ్చాడు. మునులను మన దగ్గరికి పోతే వెంటనే చంపుతారు. ఇది వారి ఉపాయం. అలా కాకపోతే తపస్సు చేసుకునే వారికి ఆయుధాలు ఎందుకు? సుగ్రీవుడు ఇలా చెప్పగా వానరులు మంత్రులు కూడా పెద్ద విల్లు బాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి గుండెలు అదరగా ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకి దూకుతూ ఒకడు పోయిన దారిలో ఇంకొకటి పోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో పోసాగారు. అందరూ చివరకు ఒక కొండ చాటును చేరి సుగ్రీవుడి దగ్గర నిల్చున్నారు. ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరికి పోయి, వానర రాజా, ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వు ఈ విధంగా పరిగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋషిముఖం కదా, ఇక్కడ వాలి వల్ల భయం లేదు కదా. ఒకవేళ భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడ కనపడడం లేదే, కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు? క్రూర కర్మలు పాప పనులు చేసే వాలి నాకు ఇక్కడ కనపడడం లేదు. నీ పిరికితనానికి కారణం ఏమిటి? నీ కోతి స్వభావం సార్థకమైంది. నువ్వు గొప్ప మనసు లేనివాడివి అయినందున ముందు వెనుకలు సాధక బాధకాలు పూర్తిగా ఆలోచించడం లేదు. జ్ఞానం బుద్ధి ఇంగితం లేని రాజు ప్రజలను ఎలా రక్షించగలడు? సుగ్రీవ, మొదట ఏది తోస్తుందో దాన్ని నమ్మి తటాలను ఏ పని చేయవద్దు. ఆ విషయంలో చక్కగా ఆలోచించు. ఎదుటివారి ముఖాన అయిన చేష్టల వల్ల నీ అభిప్రాయం సరైందో కాదో నిర్ణయించుకో. పనులన్నీ చక్కదిద్దమని హితమైన మాటలు చెప్పిన తన హితుడైన ఆంజనేయుడితో సుగ్రీవుడు శుభకరమైన మాటలతో ఇలా జవాబిచ్చాడు: తన అభిప్రాయం తాను చెప్తానని, ఆ తర్వాత హనుమంతుడు పోయి చాకచక్యంగా కార్యం సరిదిద్దమని అంటాడు. హనుమంత, నా ఆలోచన విధానం చెప్తా విను. కమలాల రేకుల్లాంటి కళ్ళున్న వారిని, మోకాలినంటే చేతులు గలవారిని, గొప్ప విల్లు బాణాలు కత్తులు కలవారిని, స్తోత్రం చేయడానికి యోగ్యమైన తేజస్సు కలవారిని, దేవకుమారులతో సమానంగా ఉన్నవారిని చూస్తే భయం కలగదా? వారు శత్రువులను ఎందుకు భయపడాలి? వారికి నాకు విరోధం ఉందా? లేదు కదా. ఏదో వాళ్ళ పని మీద వాళ్ళు వచ్చారేమో అని అనుకోకూడదా అంటావేమో. వీళ్ళు ఋషులా, రాజవీరులా? అయితే నారచీరలు ఎందుకు కట్టుకోవాలి? ఋషీశ్వరులే అయితే విల్లు బాణాలు ఎందుకు? నేనా వాళ్ళని ఎరుగను. వారి సహాయం అడగలేదు, కాబట్టి నా పక్షాన రాలేదు. కాబట్టి దీంట్లో ఏదో వంచన ఉన్నదని అనుమానించాను. ఏ వంచన అంటావా? వాలి ఇక్కడికి రాకూడదు. నేనా దీన్ని విడిచిపోను. కాబట్టి ఇక్కడికి రాగలిగి నన్ను చంపగల వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను. కాబట్టి భయపడ్డాను. రాజులకు స్నేహితులు ఎందరో ఉంటారు. కాబట్టి రాజులను నమ్మకూడదు. వంచనతో రహస్యంగా తమ శత్రువులను చంపడానికి ఎవరినో పంపుతారు. వచ్చిన వారు అవకాశం దొరికినప్పుడు తమ గుట్టు బయటపడకుండా శత్రువులను చంపుతారు. ఇది రాజధర్మం. వాలి అంటే సామాన్యుడు కాడు. ఉపాయాలన్నీ తెలిసినవాడు, అపాయం లేని నడవడి గలవాడు, దూరాలోచన గలవాడు. రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు. అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిదని ఇక్కడికి వచ్చాను. నా ఆలోచన సరైందా కాదా అని తెలుసుకోవాలి. దాని కొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారి దగ్గరకు పంపాలి. అధముడు పోతే పని పాడవుతుంది. కాబట్టి నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ళ దగ్గరికి పోయి విషయం తెలుసుకో. ఆంజనేయ, నువ్వు పో. మాటల వల్ల, ఆకారాల వల్ల, పలు రకాలైన ముఖ కవళికల వల్ల వాళ్ళ మనసు నిజంగా ఎలాంటిదో కనుక్కో. వారి మనసు శుద్ధమైందా, వంచనతో కూడిందా? ఇది ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకో. ఆంజనేయ, నువ్వు ముందుగా చేయాల్సిన పని చెప్తా విను. నీ మాటల నేర్పుతో నీ భావం వాళ్లకు సులభంగా అర్థమయ్యేటట్లుగా, వాళ్ళు నిన్ను నమ్మేటట్టు ముచ్చట్లాడు. ఇలా నీ మీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తర్వాత నా మీద వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. ఇలా చనువు కుదిరిన తర్వాత వాళ్ళు కత్తులు, బాణాలు, విల్లు ధరించి అడవుల్లో తిరగటానికి కారణం ఏమిటో కనుక్కో.
వాళ్ళు నిర్మలమైన మనసు కలవారని, వంచిన గుణం లేనివారని నీకు నమ్మకం కుదిరితే, వాళ్ళు మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో తెలుసుకో" అని సుగ్రీవుడు చెప్పగా, అలాగే చేస్తానని మహాత్ముడైన హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి ఎలా పోవాలా అని ఆలోచన చేశాడు. తన స్వరూపంతోనే పోవాలా, పోయినట్లయితే సుగ్రీవుడి దగ్గర నుండి వచ్చాడని అనుమానించి, వాళ్ళు వంచుకలే అయితే తనను వదలరని భావించాడు. పోయిన పని వృధా అవుతుందనుకుంటాడు. సామాన్యులైన అడవి మనుషులు వేషంలో పోతే వీడెవడో పామరుడని మనసు విప్పి మాట్లాడరేమో, ఎలా పోవాలా అని ఆలోచన చేశాడు. 3వ సర్గ. నిజ రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి పోతే ఆయన పని నెరవేర్చడం కష్టమని భావించిన హనుమంతుడు వానర రూపం వదిలి సన్యాసిలాగా తానున్న కొండ దగ్గర నుండి వారి దగ్గరికి పోయి ఏకాగ్ర చిత్తంతో వినయంగా వాళ్ళకు నమస్కారం చేశాడు. మనోజ్ఞంగా, సౌమ్యంగా, వంచన లేని మాటలు చెప్పి రాజకుమారులను తృప్తి గావించి సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా: "అయ్యలారా, మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీలాంటి వారు తిరగాల్సిన స్థలం కాదే ఇది. ఎందుకంటే మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి చోటకి ఏమి పని? మీరు రాజర్షులని నాకెలా తెలిసిందంటారా? మీరు ధరించిన మునిరాజుల వేషాలు అది తెలియజేస్తున్నది. మీలో రాజవేషం, మునివేషం రెండూ కలిసి ఉన్నాయి. అలా అయితే మీరు శంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనటానికి కారణమేమిటి? మీ దేహాలు, వాటి కాంతి చూస్తుంటే అవి వ్రతాల వల్ల తప్పించదగినవిగా కనపడటం లేదు. నేనెంతగా మాట్లాడినా నాతో మాట్లాడకుండా కొలను ఒడ్డునున్న చెట్లను చూస్తున్నారు. ఇలాంటి చెట్లను మీరు ఈ అడవిలో చూడలేదా? మిమ్మల్ని చూసి ఈ అడవిలోని పక్షులు, మృగాలు భయంతో పరిగెత్తుతున్నాయి. మీ దేహకాంతి ఈ నిర్మలమైన జలాల మీద పడి దానికి మెరుగు పెడుతున్నట్లుంది. ఇంత ఘోరారణ్యంలో మీరిద్దరే తిరగటం అంటే మీకు భయం లేదన్నమాట. మీరు భయమెరుగున ధైర్యవంతుల్లాగా ఉన్నారు. మీ శరీరాలు బంగారు ఛాయగా ఉన్నాయి. మంచి వయసులో ఉన్నారు మీరు. సింహాల చూపులు లాంటి చూపులు, సింహాల పరాక్రమం లాంటి పరాక్రమం కలవారు మీరు. ఇంద్రచేపాల లాంటి పెద్ద బిల్లులను చేతిలో ధరించి ఉన్నారు. స్థిర కాంతి, సంపద కలవారిలా ఉన్నారు. బలిసిన ఆబోతుల్లాగా నడుస్తున్నారు. మీ భుజాలు ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి. ఇలా ఉన్నా చూడటానికి అందంగా, మహిమలో దేవతలకు సమానంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. ఎందుకు మీద మీద నిట్టూర్పులు విడుస్తున్నారు? నడిచిన అలసట వల్ల? మిమ్మల్ని చూసి పక్షులు భయపడుతున్నాయి. ప్రాజ్ఞులారా, మీ చిహ్నాలు చూస్తుంటే బంగారు సింహాసనాల మీద ఉండదగ్గ వారిలా కనిపిస్తున్నారు. ఇలాంటి వీరులు మీరెందుకు నారచీరలు కట్టి జడధారుల్లాగా జడలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు మీ ఇప్పటి స్థితి పరస్పర విరుద్ధంగా ఉండటానికి కారణం ఏమిటి? అసమాన కాంతితో కొండలను, అడవులను ప్రకాశించేట్లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు సమానంగా ఉన్నారు. విశాలమైన వక్షాలున్నాయి మీకు. పెద్ద పెద్ద బాహువులు ఉన్నాయి. దేవతా కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆకాశాన్ని విడిచి ఈ లోకాన్ని చూసిపోవడానికి క్రీడ కోసం వచ్చిన సూర్యచంద్రుల్లాగా ఉన్నారు. నిజంగా మీరెవరు? మీ చేతులు ఇసుక పట్ల గుదియల్లాగా గట్టిగా, సుందరంగా, మోకాళ్లను అంటుతూ గుండ్రటి ఆభరణాలు ధరించడానికి యోగ్యమైనవిగా ఉన్నాయి. ఎందుకు మీరు ఆభరణాలు ధరించలేదు? ఆభరణాలతో కప్పిపెట్టుకుంటే మీ అవయవాలకు దృష్టి తాకుతుందా? మీరు ఆభరణాలు ధరించినట్లయితే అవే లోకాన్ని వశపరుచుకుంటాయి. నిరావరణమైన మీ దేహ సౌందర్యం ఎందుకు కనపడాలి? ఆభరణాలు ధరించకుండా కేవలం ఆయుధాలు ధరించడం చూస్తే మీరేదో శత్రు సంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది. మీరు ఆభరణాలు ధరించకపోయినా మీకు కలిగే సౌందర్య హాని ఏమీ లేదు. కానీ అవి తేజోహీనులై పడి ఉన్నాయి కదా. మిమ్మల్ని ఆశ్రయించిన వాటిని తేజోహీనులుగా చేయవచ్చా? అడవులతో, సముద్రాలతో, మేరు, వింధ్య శ్రేణులతో ప్రకాశించే ఈ భూమండలమంతా పరిపాలించే యోగ్యత ఉన్నవారైనప్పటికీ ఇలాంటి దీన దశలో ఎందుకున్నారు? మీ విల్లు, బాణాలు చూడటానికి ఇంద్రుడి వజ్రాయుధానికి సమానంగా ఉన్నాయి. ఇలాంటివి లోకంలో సాధారణంగా కనపడవు. మీ అమ్ముల పొదలు పగవారి ప్రాణాలు తీయడానికి బుసగొట్టే పాముల్లాగా బాణాలతో నిండి ఉన్నాయి. చూడటానికి నాణ్యాల్లాగా శుభకరంగా ఉన్నాయి. చాలా నిడివి, వెడల్పు కలిగి చూడటానికి భయంకరంగా అపరంజి బంగారంతో కలిసిన మీ కత్తులు కుబుసం విడిచిన పాముల్లాగా ఉన్నాయి. ఆర్జులారా, నేనెంతసేపు మాట్లాడినా మీరొక్క మాటైనా బదులు ఇవ్వలేదు. ఇక నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవానికి పాత్రుడు ఉన్నాడు. అతడిని ఆయన అన్న వెళ్ళగొడితే నిల్వ నీడలేక ప్రాణభయంతో అమితంగా బాధపడుతూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపితే మీ దగ్గరకు వచ్చాను నేను. నేను ఆయన మంత్రిని, వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి కోరిన ప్రదేశానికి వెళ్ళగలను. సుగ్రీవుడు మేలుకోరి సన్యాసి వేషంలో ఋష్యముఖం నుండి ఇక్కడికి వచ్చాను అని చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు. దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి, సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్ళగొట్టడం, సుగ్రీవుడు ఋష్యముఖం మీద ఉండటం ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావులేదు.
ఆ తర్వాత తాను సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షం వాడని అర్థమైంది. హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు. శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడితో ఇలా అంటాడు. లక్ష్మణ, ఇతడిని సామాన్యుడిగా భావించవద్దు. గొప్ప మనసున్న సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. ఇతడి మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా మన దగ్గరికి ఇలాంటి పని మీద పంపాడు. మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో అతడి మంత్రి ఈ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. అంటే సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అనుకుంటున్నామో అది ఇతడి ద్వారానే జరుగుతుంది. ఆయన్ని మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే నమ్మవచ్చు. ఆయనకు ఇతడికి భేదం లేదు. లక్ష్మణ, ఇతడు అడిగిన ప్రశ్నలకు నువ్వు జవాబివ్వు. ఇతడు మాటల పొందిక శాస్త్రసరని తెలిసినవాడు. ఆయన యోగ్యతకు తగ్గట్లు మనం మాట్లాడకపోతే మనం మూఢులమని అతడు భావిస్తాడు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు స్నేహం కలవడానికి, వినటానికి ప్రియంగా ఉండాలి. ఏ విషయం ఎలా చెప్పాలో అలాగే చెప్పు. ఎందుకింత హెచ్చరిగా చెప్తున్నానంటావా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చక్కగా వల్లించి దృఢంగా మనసులో నిలిపినవాడే ఇతడిలాగా మాట్లాడగలడు. అలా అని ఇతడిని ఛాందస్సుడు అని భావించవద్దు. శిక్షా వ్యాకరణాలు చక్కగా పఠించినవాడు. వ్యాకరణాన్ని ఎన్ని మార్లు వల్లించి కంఠస్థం చేశాడో గాని నేనెంత పరీక్షించి చూసినా అతడి మాటల్లో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగం ఒక్కటిగానే కనబడలేదు. అంతేకాదు మాట్లాడే తీరు చూస్తే శిక్షను కూడా పట్టించిన వాడుగా ఉన్నాడు. ఎంతసేపు మాట్లాడినా కళ్ళల్లో గాని, ముఖంలో గాని, నొసట గాని, కనుబొమ్మల్లో గాని ఒక్క దోషమైనా కనిపించలేదు. ఇతడి మాటల్లో గొతుకులు లేవు, వ్యర్థ పదాలు లేవు. ఈ అర్థమా, ఆ అర్థమా, ఇది ఈ పదమా, ఆ పదమా అన్న సందేహం రాదు. గబగబా పరిగెత్తటం లేదు, మెల్లగా నీళ్లు నములుకుంటూ మాట్లాడింది లేదు. తొస్సులు లేవు. ఉరం కంఠం నుండి మాట వచ్చింది గాని బిగ్గరగా అరిచింది లేదు. వినవచ్చి వినబడకుండా గుణగటం, పెదవులతో మాట్లాడడం లేదు. ప్రతి పదం వ్యాకరణ శుద్ధ క్రమాన్ని అనుసరించి ఉంది. శుభంగా, మనోహరంగా ఉంది. ఉదాత్త, అనుదాత్త, స్వరితాలతో కూడిన ఇతడి చిత్రమైన మాటలు ఇతడి మీద కోపంతో కత్తిపై ఎక్కెత్తిన వాడిని కూడా సంతోషపెడుతుంది. ఇక అనుకూలమైన వారి విషయం వేరే చెప్పాలా? రాజైన వాడు ఇలాంటి దూతను సంపాదించకపోతే ప్రారంభించిన పని ఎలా పూర్తవుతుంది? అతడు కార్యసాధకుడన్న కీర్తిని ఎలా సంపాదించగలడు? ఇలాంటి గుణ సమూహాలు గల దూత ఏ రాజు దగ్గర ఉంటాడో అతడి పనులన్నీ దూత వల్లే సఫలం అవుతాయి. దీని అర్థం తాను సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పడం అంటే ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో, హనుమంతుడిలో ఇద్దరిలో కలవని, ఇద్దరూ సమానులే అని భావం. శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు. అయ్యా పండితుడా, సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించి, అతడి గొప్ప గుణాలను గురించి మేము ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేము సంతోషంతో నువ్వు చెప్పినట్లు చేయగలం. ఇలా లక్ష్మణుడు చెప్పగానే హనుమంతుడు సుగ్రీవుడి జయం కోరుతూ రామ సుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. 4వ సర్గ. రామలక్ష్మణులు కార్యార్థమై సుగ్రీవుడిని చూడటానికి, కలవడానికి, స్నేహం చేయడానికి వచ్చారని సంతోషపడ్డ హనుమంతుడు సుగ్రీవుడిని తలుచుకుని ఇక అతడి పని చక్కబడినట్లే అని, ఆయనకు రాజ్యం లభించడం సత్యమే అని అనుకుంటాడు. ఇలాంటి వారు పూనుకుంటే పని జరగకుండా ఆగుతుందా అని కూడా అనుకుంటాడు. ఆంజనేయుడు ఈ విధంగా ఆలోచించి సుగ్రీవుడితో వీళ్ళకేం పనుందో అది అతడి వల్ల సాధ్యమవుతుందా కాదా తెలుసుకుందాం అనుకుంటాడు. రామచంద్రుడిని చూచి, అయ్యా, నువ్వు తమ్ముడితో ఈ భయంకర అరణ్యాలలో తిరగడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వెంటనే రామచంద్రుడు ఆజ్ఞానుసారం లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి చరిత్ర ఆది నుండి ఇలా చెప్పాడు. తేజోవంతుడు, గొప్ప మతిమంతుడు అయిన దశరథ మహారాజు ధర్మం అంటే ప్రేమతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల వారిని వారి వారి స్వధర్మం చెడకుండా సర్వదా రక్షించేవాడు. ఆయన ఎవరికీ విరోధి కాకుండా, ఎవరి మీద ఆయనకు విరోధి భావం లేకుండా రెండవ బ్రహ్మలాగా రక్షించేవాడు. నియమం చెడకుండా అగ్నిష్టోమం లాంటి యజ్ఞాలను దక్షిణలతో సహా నెరవేర్చేవాడు. ఆయన కొడుకుల్లో పెద్దవాడు శ్రీరాముడు అనే పేరు గలవాడు. పరాక్రమంలో ప్రసిద్ధికెక్కినవాడు. సర్వభూతాలను రక్షించే యోగ్యత గలవాడు. తండ్రి మాటను పాటించేవాడు. రాజచిహ్నాలతో కూడినవాడు. ఆయనే శ్రీరామచంద్రుడు. ఈయన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు పోవడానికి సిద్ధపడగా నేను కూడా ఆయనకు తోడుగా వచ్చాను. నేను ఒక్కడనే కాకుండా ఆయన భార్య భూపుత్రి సీతాదేవి కూడా ఆయన వెంట అడవులకు వచ్చింది. ఆమె భార్య కాబట్టి రావడం న్యాయమే. నేనెందుకు వచ్చానంటావా? ఈ మతిమంతుడికి నేను జన్మతః తమ్ముడిని. ఆయన గొప్ప ధర్మబుద్ధికి, సద్గుణ సంపదకు వశపడి దాస్యం చేస్తున్నాను. నా పేరు లక్ష్మణుడు. నా యోగ్యతకు ఇది తగ్గ పేరు. చేసిన మేలు మరవనివాడు, సుఖపడడానికి అర్హుడు, గొప్ప యోగ్యత గలవాడు, ప్రాణికోట్లను రక్షించడంలో ఆసక్తి గలవాడు, రాజ్యం లేనివాడు అయిన ఈ రాముడి ప్రియురాలిని సీతాదేవిని కామరూపైన రాక్షసుడు ఎవడో అడవుల్లో భయం లేకుండా దొంగిలించాడు. మేము ఆమెను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతుంటే ఒకచోట శాపం వల్ల రాక్షసుడైన ఒకడు
సీతాదేవి జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడనే వానరరాజు సమర్థుడని, అతడి సహాయం తీసుకోమని చెప్పాడు. ఇలా చెప్పి అతడు స్వర్గానికి పోయాడు. ఇది వాస్తవంగా జరిగిన విషయం. ఈ కారణాన నాకు రామచంద్రమూర్తికి సుగ్రీవుడే ఇక దిక్కు. వానరేంద్ర, సర్వలోక రక్షకుడై పూర్వం అనేక దానాలు చేసి దాత అని పేరెన్నిక గన రామచంద్రమూర్తి ఇప్పుడు తనకు సూర్యుడి కొడుకు దిక్కని అనుకుంటున్నాడు. దీన రక్షకుడు, అనేక ధర్మాలను రక్షించినవాడు దశరథుడు. అలాంటి వాడి కుమారుడు రక్షకుడైన వాడు కేశరాజు శరణుజొచ్చాడు. హనుమంత, లోకాలన్నింటికి రక్షకుడు, శరణు చోర యోగ్యుడు, నా గురువు అయిన ఈ రామచంద్రమూర్తి సూర్యపుత్రుడు శరణు కోరగా వచ్చాడు. ఎవరి అనుగ్రహం వల్ల ఈ భూలోకంలోని జనులందరికీ సుఖం కలుగుతుందో అలాంటి ప్రభు శ్రీరామచంద్రమూర్తి వినయంగా కోతిరాజు అనుగ్రహం కోరుతున్నాడు. సమస్త సద్గుణ సంపత్తితో పూజ్యులైన రాజులు ఎవరితో గౌరవించబడుతున్నారో అలాంటి ఉత్తమ దాత దశరథనందనుడు రాముడు అని లోకంలో కీర్తికంచిన వాడు కోతిరేడు శరణు కోరుతున్నాడు. మంచి కీర్తి సంపాదించిన ఇతడు శోకవశుడైన సుగ్రీవుడు శరణు కోరుతున్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే 2 కళ్ళల్లో నీళ్లు కాలవల్లాగా కారుతున్న అతడిని చూసి హనుమంతుడు, ఈ పరాక్రమం, ఈ ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి సదాచార సంపత్తి గల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్ర పాత్రమైన నడవడి గలవారా, ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి అంటూ చెప్పసాగాడు. తన అన్న అయిన వాలి పగబట్టి బాధపెట్టి ఊరు వెడలగొట్టి అతడి భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో కీడు దశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కూతులను రంగంలోకి దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు. ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడడానికి పోదాం రమ్మని రామలక్ష్మణుని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు సంతోషంగా హనుమంతుడిని పొగిడి రామచంద్రమూర్తితో, అన్న, హనుమంతుడు యథార్థం చెప్తున్నాడు. సుగ్రీవుడికి నీతో పని ఉంది కాబట్టి సంతోషించు. నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఇతడు చెప్పింది ఎంతవరకు నిజమని నమ్మటం ఎలాగని అంటావేమో. మోసగాళ్లలో ఉండాల్సిన గుణం ఒక్కటి కూడా ఇతడిలో లేవు. మోసపు మాటలు చెప్తే ఇంగితంతో వాస్తవ విషయం తెలుసుకోవచ్చు. ముఖంలో వికారం కనిపించలేదు. ఒకవేళ ఇతడు చెప్పింది అబద్ధమైతే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పని అయితే అయింది, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాట్లాడేటప్పుడు ముఖం ఒక విధంగా ప్రసన్నంగా ఉంది. మాటలేమో సంతోషంగా కార్యసాధకుడిలాగా ఉన్నాయి. సందేహించడానికి తావు లేకుండా స్పష్టంగా సాధుభావంతో ప్రసంగిస్తున్నాడు. ఈ ఇంగితాల ఆధారంగా ఇతడు మోసగాడు కాదని నా అభిప్రాయం. కాబట్టి హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం అని లక్ష్మణుడు చెప్పగా రామచంద్రమూర్తి అలాగే చేద్దామన్నాడు. ఇప్పుడు ఆంజనేయుడు తన సన్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. తన కోతి రూపాన్ని ధరించి రామలక్ష్మణులిద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని తాను వచ్చిన సుగ్రీవుడి కార్యం నెరవేరింది కదా అనుకుని సంతోషంగా నిర్మలమైన మనస్సుతో మహావేగంగా తీసుకుని పోయి సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు. 5వ సర్గ. సుగ్రీవుడు తిరుగుతున్న ప్రాంతంలో ఒక ప్రదేశంలో రామలక్ష్మణులను దింపి హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి, సుగ్రీవా, ఈ రాముడు ఏ పాపం ఎరుగుడు సుమా? నువ్వు సందేహించిన దోషం ఇతడిలో లేదు. మిక్కిలి ఆలోచనాపరుడు ఇతడు. సూర్య తేజస్సు గల తమ్ముడు లక్ష్మణుడితో ఇతడు నీ దగ్గరకు వచ్చాడు. ఇతడు సామాన్యుడిని భావించవద్దు. విస్తారమైన సత్యం, శౌర్యం, సత్యమైన శౌర్యం, సత్యమే శౌర్యంగా గలవాడితడు. ఈయన సాక్షాత్తు పరమాత్మ అనుకోవాలి. సూర్యవంశంలో జన్మించాడు. రామచంద్రమూర్తి ఇంద్రుడిని జయించిన తేజస్సు ఉన్నవాడు. దశరథ మహారాజు కొడుకు. ధర్మబుద్ధిలో తిరుగులేనివాడు. పితృవాక్య పాలనలో దక్షుడు. ఇలాంటివాడు అడవుల్లో తిరుగుతుంటే రావణాసురుడి వల్ల తన భార్యను కోల్పోయాడు. ఈయన తండ్రి దశరథుడు రాజసూయాది యాగాలను చేసి వేల కొద్ది ఆవులను దక్షిణలతో దానం చేశాడు. వీరు పూజలలో ఉత్తములు. ఇంతకు మించిన వారు లేరు. అందమైన కీర్తి గలవారు. నీ స్నేహం కోరి ఇక్కడికి వచ్చారు. కాబట్టి నువ్వు పోయి వారిని పూజించు. ఆంజనేయుడు మాటలు విన్న సుగ్రీవుడు తనకు రామచంద్రుడి వల్ల కలిగిన భయాన్ని వదిలి సంతోషంగా మనుష్య రూపాన్ని ధరించి త్వరగా వారి దగ్గరకు వచ్చాడు. నిర్మల మనస్కుడైన గురువు చెప్పిన మాటలు విని ఆ మాటలో శ్రద్ధ గలవాడైన శిష్యుడిలాగా సుగ్రీవుడు ప్రవర్తించాడు. ఇలా సుగ్రీవుడు రామలక్ష్మణులను సమీపించి అనురాగంగా పూజించి రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు. మీరు వీరులని, గొప్ప ధర్మగుణం కలవారని, సమస్త జీవకోటుల మీద వాత్సల్యం కలవారని, ఇలా మీ లెక్కించనలవిగాని గుణాలను హనుమంతుడు చెప్పాడు. ఓ రాజకుమారులారా, మహాత్ములారా, ఈ కోతితో మీరు స్నేహం చేయాలని అనుకుంటే అంతకంటే నాకు గౌరవం, ఉత్తమమైన లాభం ఇంకోటి ఉంటుందా? నేనే కృతకృత్యుడిని. అయినా ఒకటి చెప్తా వినండి. రామా, నువ్వు నాతో స్నేహం చేస్తే రాముడి స్నేహితుడు సుగ్రీవుడు అనే గౌరవ లాభం నాకే గాని నా వల్ల నీకు గౌరవ లాభాలు కలగవు. ఆ కారణ నేనే ధన్యుడిని. నా జన్మే సార్థకం. సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. రామచంద్ర, నాతో స్నేహం చేయడానికి నీకు పరిపూర్ణంగా అంగీకారం అయితే నా చేతిలో నీ చేయి వెయ్యి. ఇదిగో నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం చాచాను. ఇది అభయహస్త ప్రధాన ప్రార్థన. ఆ మాట విన్న రామచంద్రమూర్తి వీడు నిర్మల మనస్కుడని మనసులో సంతోషించి
తన అరచేతిని సుగ్రీవుడి అరచేతిలో ఉంచి గౌరవించి నిండు మనసు గల స్నేహంతో కౌగిలించుకున్నాడు. ఆంజనేయుడు అప్పుడు తిరిగి తన సన్యాసి రూపాన్ని వదిలి కోతి రూపాన్ని ధరించి చండ్రపుల్లలను తెచ్చి మంట వేశాడు. గనగన మండే ఆ అగ్నిహోత్రాన్ని వారిద్దరి మధ్య హనుమంతుడు పెట్టాడు. రామసుగ్రీవులు అడవి పూలతో పూజించి ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. ఇలా రామసుగ్రీవులు స్నేహం చేసి వారి వారి హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని విడిచి ఇద్దరూ తమ పని జరిగినట్లే సంతోషించారు. ఒకరినొకరు ప్రేమపూరితమైన చూపులతో మరీ మరీ చూసుకుంటూ తృప్తిపడ్డారు. రామసుగ్రీవులు ఇలా తన్మయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఆ సమయంలో సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు: రామచంద్ర, నీ స్నేహాన్ని సంపాదించాను. మన సుఖదుఖాలు సమానమయ్యాయి. ఇలా చెప్పి సుగ్రీవుడు నిండారా పూసిన ఒక కొమ్మను ఒక దానిని విరిచి నేల మీద వేసి దాని మీద రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు అలా కూర్చోగా హనుమంతుడు చందన శాఖను ఒక దానిని విరిచి తెచ్చివేయగా లక్ష్మణుడు దాని మీద కూర్చున్నాడు. అప్పుడు సుగ్రీవుడు సవినయంగా అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు: రామచంద్ర, నా అన్న వాలి భయంకరమైన పరాక్రమం గలవాడు. వాడు నా మీద కోపంతో నన్ను రాజ్యం నుంచి పంపించి నా భార్యను హరించి నిర్దయుడై వెళ్ళగొడితే ప్రాణభయంతో కొండా కోణాల్లో అల్లాడుతున్నాను. నన్ను కరుణార్ద్ర దృష్టులతో చూసి వాలి భయం నాకు లేకుండా చేసి నన్ను రక్షించు. సుగ్రీవుడు ఇలా చెప్పగా స్నేహధర్మం తెలిసినవాడు, శరణాగత రక్షణ అంటే ప్రేమగలవాడు, దేవతలను రక్షించే కుకుత్సుడి వంశంలో పుట్టినవాడు శ్రీరామచంద్రుడు తాను చేయాల్సింది ఇంత అల్పకార్యమా అని చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడు ఇలా అన్నాడు: స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం. ఇది నేను చక్కగా ఎరుగుదును. కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మ విరుద్ధ చరిత్రుడైన వాలిని చంపుతాను. భయపడవద్దు. వాలిని ఎలా చంపుతానంటావా? ఇదిగో చూడు, నా బాణాలు గురి భేదించకుండా వ్యర్థంగా పోవు. మిక్కిలి వాడిగల మొనలున్నాయి, వంకర లేకుండా చక్కటి కణుపులున్నాయి. నీచపు నడివడి గల వాణ్ణి కోపించిన పాముల గుంపుల్లాగా చంపుతాయి. రాముడిలా చెప్పగా సంతోషించిన సుగ్రీవుడు, రామచంద్ర, నీ అనుగ్రహం వల్ల నా భార్య రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను. నీ బాణాలతో వాలిని త్వరగా చంపి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు అని అంటాడు.